అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఫిబ్రవరి 13. అప్పుడు నేను ఎవని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. సంఖ్యాకాండము 17:5. కోరహు మరియు అతని సమూహము మోషేపై అసూయపడిరి. వారు 250 మందితో కూడి మోషే అహరోనులకు విరోధముగా తిరుగుబాటు చేసిరి. దేవుడు వారిని ఎంతో తీవ్రముగా శిక్షించినను ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషేకు విరోధంగా సనుగుటను ఆపలేదు. సంఖ్యాకాండము 16:41. అందుచేతనే దేవుడు ఒక్కొక్క గోత్రమునకు ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను తీసుకొని ప్రత్యక్ష గుడారంలో ఉంచమని మోషేకు చెప్పాను. తరువాత ఆయన ఇట్లనెను, నేను ఎవని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. సంఖ్యాకాండము 17:5-7 మరుసటి దినమున వారికి ఆశ్చర్యం కలిగించినవనగా అహరోను పేరు గల కర్ర చిగిర్చి పుష్పించి బాదము పండ్లు గలదాయను. సాధారణంగా బాదము చెట్టు ఫలించుటకు చాలా కాలం పట్టును. ఇక్కడ ఒక్క రాత్రిలోనే ఆ కర్ర చిగుర్చి పుష్పించి ఫలించెను. దీని ద్వారా అహరోను కర్ర ఇతర కర్రల వలె కనబడుచున్నను చాలా భేదం ఉన్నదని దేవుడు చెప్పుచున్నాడు. ఇతర కర్రలలో లేని ఒక విధమైన జీవం ఆ కర్రలో కలదు. అది పరలోక జీవం. ఒక విత్తనమును భూమిలో నాటి నీరు కట్టినప్పుడు ఆ విత్తనములో జీవముండును గనక అది పెరుగును. అయితే అహరోను కర్ర పూర్తిగా ఎండిపోయినదైనను అదే కర్ర పుష్పించి ఫలించెను. దేవుడు సమస్తమును సృష్టించినప్పుడు అదే శక్తి బయలుపరచబడినట్లు ఆదికాండం 1:11 చదువుము. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. అక్కడ విత్తుట, దున్నుట, కూర్చుట లేదు. దేవుడు కేవలం పలుకగా వివిధ రకములైన చెట్లు కలిగెను. అది దేవుని మాట యొక్క శక్తి. మోషే అహరోనులు సామాన్య ప్రజలైనను దేవుడు వారిలో నూతన జీవమును ఉంచెను. దేవుని ఆత్మ వారి ద్వారా పనిచేయుచుండెను. మోషే ప్రభువుకు లోబడి ఆయన ఆజ్ఞ ప్రకారం ఆయన వర్తమానమును ఇవ్వవలసినది. దేవుడు అతనికి ఏమైతే చెప్పెనో దానికి ఏమీ కలపకుండా అతడు చెప్పాను. అయితే కోరహు అతని అనుచరులంతయు మోషే తన స్వంత జ్ఞానముతో చెప్పుచున్నాడని తలంచిరి. మోషే అహరోనులు ఇతరుల వలనే అదే మాటలు మాట్లాడినను వారి మాటలలో జీవము కలదు. ప్రతి ఒక్కరూ వారి మాటలలో జీవము ప్రవహించుటను చూడగలరు. వారి ప్రతి మాటలోనూ శక్తి, అధికారము కలదు. అయితే వారు ఇశ్రాయేలుల సమాజ ప్రధానులు కనుక తాము కూడా మోషే వలె మాట్లాడగలమని తలంచిరి. పుష్పించిన ఈ కర్ర ద్వారా దేవుడు వారు కేవలం ఎండిపోయిన కర్రల వంటి వారని వారికి చూపించను. మోషే అహరోనుల విషయమైతే వారిలో శక్తి కలదు. దేవుడు వారిని తన సేవకై ఏర్పరచుకోండి రుజువు చేశాను. అనేకులు అధిక జ్ఞానమును సంపాదించడం ద్వారా ఈ లోకంలో గొప్ప బోధకులుగా కాగలమని తలంచుదురు. వారిలో సంతోషం ఉండదు మరియు శక్తి ఉండదు. వారు ప్రభువైన యేసుక్రీస్తు నామమును బోధించి ఎంతో జ్ఞానముతో ప్రసంగించవచ్చును. అయినను వారిలో కేవలం ఎండిపోయిన స్థితినే చూడగలం. మత్తయి 7:22-23 మనకు గంభీరమైన ఒక హెచ్చరిక కలదు. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ప్రైజ్ ది లార్డ్.